మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ మధ్య మనం కాంట్రవర్సీస్ చాలా చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ సిఇఓ సుబ్రహ్మణ్యన్ గారు, సో మీరు ఇంట్లో ఉండి అంటే వైఫ్స్ ముఖాలు చూసుకుంటూ కూర్చుంటారా, జాబ్ చేయండి, ఆఫీస్కి వచ్చి వర్క్ చేయండి అని ఇలాంటి ఒక కాంట్రవర్సీ మాటల వల్ల ఆ కంపెనీ యొక్క షేర్స్ పడిపోయాయి. సో ఈవెన్ అతన్ని టర్మినేట్ చేశారని కూడా నేను విన్నాను. సో ఇలాంటి వర్డ్స్ ఏంటంటే వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి మేబీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు అలా చెప్పిండొచ్చు. సో అంటే అది ఆ మాట అనేది సోషల్ మీడియాలో అలా చక్కర్లు కొడుతూ చాలామంది నెగిటివ్ ట్రోల్స్కి, చాలామంది అంటే కమెంట్స్కి ఎలా అంటే ఆ కంపెనీ షేర్స్ కూడా పడిపోయేంత రేంజ్కి వెళ్ళిపోయాయంటే మీరు ఆలోచించండి. మనము వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి గైస్. ఎందుకంటే మనం వర్క్ ప్లేస్లో చాలా జోవియల్గా, క్యాజువల్గా ఉంటాము. బట్ ఏంటంటే కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు మన సుపీరియర్స్ కానీ వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. సో జోవియల్గా ఉన్నారు కదా అని ఏదో ఒకటి మాట్లాడేస్తే మీకు కూడా ఇబ్బందులు తప్పవు. మనం ఐటీ కంపెనీ కాదు, అది ఎక్కడైనా సరే వర్క్ ప్లేస్లో మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం అనేది అలవర్చుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న మాటలే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయి, మన జాబ్స్ పోయే ఆస్కారం కూడా ఉంటుంది. అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనం వర్క్ ప్లేస్లో మీరు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా సజెషన్ అండి.